హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా మేనల్లుడు మ్యాక్సిమం హ్యాపీ బర్త్డేకి అయితే నేను మిల్కీ వెళ్ళాము. ఈరోజు ఎట్లానూ సండేనే కదా వెళ్ళాము. మా గంగోత్రి ఏమో హాస్టల్కి వెళ్ళింది కదా, మిస్ అయింది. తను ఆఫ్టర్నూన్ ఫోన్లో విషెస్ తెలియజేసింది. ఒక్కడే కదా మేనల్లుడు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాడి బర్త్డేకి వెళ్ళి ఈవినింగ్ అంతా అక్కడే గడిపాము. వచ్చేటప్పటికి 11 అయిపోయింది మా ఇంటికి. అక్కడే డిన్నర్ కూడా చేసేసాము. అమ్మ నాన్న వచ్చారు. వస్తూ దమ్ బిర్యానీ తీసుకొచ్చారు. ఇంకా అమ్మేమో ఇంట్లో చికెన్ రెడీ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే కూర తీసుకొచ్చింది. దమ్ బిర్యానీ ఏమో బయట కొనుక్కొచ్చారు. వస్తూ కేక్ తీసుకొచ్చేసారు. ఇంకా వాడేమో కట్ చేస్తున్నాడు అనమాట. ప్రతి బర్త్డేకి, పిల్లల బర్త్డేలకి అమ్మా నాన్న మేమైనా వెళ్ళి అక్కడే చేసుకుంటాము, లేదా వాళ్ళైనా వస్తారు. బర్త్డేలు అస్సలు మిస్ గారు. వాళ్ళకి పిల్లల బర్త్డేలు దగ్గరుండి చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. చూడండి ఇంకా ఇట్లా జరుగుతుంది. మా వాడేమో ఫొటోస్ వీడియోస్ కవర్ చేస్తున్నాడు. మా చిన్ని ఏమో వాడికి హెల్ప్ చేస్తుంది కేక్ కట్ చేయడంలో. మధ్యలో అమ్మేమో ఎమోషనల్ అయిపోయింది. అన్నయ్య గుర్తొచ్చాడు. ఇంకా అదొక్కటే బాధ కదా. ఇంకా నేను ఊరుకోమన్నాను. ఇంకా కంట్రోల్ చేసుకుంది. ప్రతి అకేషన్కి అన్నయ్యనైతే గుర్తు చేసుకుంటాము, గుర్తు చేసుకోకుండా అయితే ఉండము. ఇంకా కేక్ అంతా కట్ చేశాక కొంచెం సేపు ఆ డ్రింక్స్ అవి తాగి ఇంకా కేకు ముక్కలు, చాక్లెట్లు, బిస్కెట్లు తిన్నాము. కొంచెం సేపు కూర్చున్నాము. ఆ తర్వాత ఏమో ఇంకా భోజనాలు చేసామన్నమాట. ఇంకా ఈరోజు అంతా అలా హ్యాపీగా గడిచింది. ప్రతి బర్త్డేకి అమ్మే ఇంట్లో బిర్యానీ వండిద్ది, చికెన్ అది తయారు చేస్తుంది. ఇంకా ఈసారే బయట నుంచి తెచ్చుకోవడం. ఇంకా వద్దన్నాను నేనే, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, చాలా సేపు పడుతుంది, ఇంకా వద్దు ఆ చాకరీ చేయలేము, బయట నుంచి తెచ్చుకుందాం అని చెప్పాను. ఇంకా 2 దమ్ బిర్యానీ. ఇంకా అమ్మ చూడండి ఎమోషనల్ అయిపోతుంది. వాళ్ళ కొడుకు గుర్తొచ్చాడనమాట. కొంతసేపు బాధపడింది, పక్కకి వెళ్ళిపోయింది ఏడవద్దన్నానని. మిస్ యూ అన్నయ్య. ఎక్కడున్నా నీ కొడుకుని దీవించు. ఇంకా మా మేనల్లుడు ఉదయమే వాడు దండం పెట్టేసుకున్నాడు, వాళ్ళ డాడీకి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాడు. ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయింది. కొంతసేపు ఇట్లా బర్త్డే చేసుకున్నాక ఇంకా ఫుడ్ అది అన్నం అయితే కొంచెం రైస్ కడిగి పెట్టుకున్నాము. రైస్ కడిగి పెట్టుకుని ఇంకా అక్కడే తినేసాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది, మసాలాలు ఎక్కువ వేయకుండా చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడే ఫుడ్ తినేసి కొంచెం సేపు ముచ్చట్లు అయితే చెప్పుకొని ఇంకా ఎవరింటికి అయితే వాళ్ళు మేము వచ్చేసాము. అమ్మ వాళ్ళు ఏమో అక్కడే ఉండిపోయారు. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా నేను వచ్చేసాను. ఇంకా నేను మా బాబు ఇంటికి వచ్చేసాము. ఈరోజైతే ఇట్లా గడిచిపోయింది అంతా హ్యాపీగానే. మధ్యలో అమ్మ ఒకటే కొంచెం బాధపడింది, కానీ ఇంకా అది కామనే, మనం ఊరుకోమన్నా ఊరుకోదు. మధ్యలో వాళ్ళ కొడుకుని ప్రతి అకేషన్కి గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. మాకు అందరికీ గుర్తొచ్చినా కొంచెం బ్యాలెన్స్ అవుతాము. అమ్మేమో ఇంకా కంట్రోల్ చేసుకోలేదు. ఇదంతా కామనే, ప్రతి ఫంక్షన్లోనూ మాకు అలవాటైపోయింది. ఈరోజైతే ఇట్లా జరిగిపోయింది. మా మ్యాక్షన్ గారి పుట్టినరోజు. వద్దన్నా సరే చూడండి వాళ్ళ అక్క అట్లా రాసేస్తుంది. ఇంకా మావాడు ఊరుకుంటాడా, మావాడు కూడా వెళ్ళి బొగ్గల నిండా రాసేస్తున్నాడు. ప్రతి బర్త్డే అయితే మా గంగోత్రి ఉంటే ఇంకా అల్లరి చేసేది. ఇక చూడండి, బర్త్డేస్ ఎప్పుడూ కూడా పిల్లలవి ఇలా ఫ్యామిలీతోటే చేసుకుంటాం మేము, మాకు మేమే చేసుకోమన్నమాట. ఇంకా మా పిల్లల బర్త్డే అయినా అన్నయ్య వాళ్ళు వస్తారు. మా మిల్కీ గారు చూడండి డ్యాన్స్లు వేస్తున్నాడు, వాడిని ఆట పట్టిస్తున్నాడు. మా పిల్లల బర్త్డేకైనా ఇంకా మేనల్లుడు మేనగోళ్ళు అటెండ్ అయిపోతారు. వాళ్ళ బర్త్డేలకైనా మా పిల్లలు వెళ్ళిపోతారు. ఫస్ట్ నుండి ఒకే చోట పెరిగారు కదా, అమ్మ పెంచింది కదా, మా పిల్లల్ని కూడా కలిసి అందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటిమసీ అనేది ఉంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం అనమాట. ఇంక ప్రతి బర్త్డేకి గ్యాదర్ అయిపోతారు ఎక్కడున్నా సరే. ఇంకా ఇద్దరం కూడా టౌన్లోనే ఒకే చోట ఉంటున్నాం కాబట్టి ఇంకా ఇట్లా కలుస్తూనే ఉంటాము. బర్త్డేకి పిల్లలు స్కూల్కి
చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్ళి వ్యాన్లో పంచుకుంటారు. అలాగే క్లాస్ రూమ్లో కూడా పంచుకుంటారు టీచర్స్కి అందరికీ. కానీ ఈరోజు సండే వచ్చింది కాబట్టి ఇంకా అవేమీ లేవు, ఇంట్లోనే చేసేసుకున్నాము. తీసుకెళ్తే రేపు తీసుకెళ్తాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు టీచర్లకి ఆటో వ్యాన్లోనూ ఇస్తాడనమాట. మా పిల్లలకి అట్లా అలవాటు ఫస్ట్ నుండి. ఇంకా వాళ్ళ నాయనమ్మేమో బుగ్గలన్నీ పాడు చేశారని చెప్పి వాళ్ళని తిడుతూ ఇంక వీడికైతే క్లీన్ చేసేస్తుంది. అమ్మ వాళ్ళు వస్తూ ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చారు. చాలల్లో కూరగాయలు పండుతున్నాయి కదా, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, గోంగూర, ములక్కాయ చెట్టు ఉంది కాబట్టి ములక్కాయలు, ఇంకా వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా కూరగాయలు అయితే కొనుక్కునే పని లేదు, మళ్ళీ నాట్లేసిందాక ఇంకా కూరగాయలు అయితే కొనుక్కునే పని లేదు. మేము పండించిన కూరగాయలే తింటామన్నమాట. ఊరి నుండి వచ్చేస్తాయి. డైలీ అయితే మా హస్బెండ్ ఊర్లోకి వెళ్తారు కాబట్టి మేము తెచ్చేసుకుంటాం. అమ్మ వాళ్ళకేమో ఇంకా 10 రోజులకు వారానికి ఒకసారి నాన్న అమ్మ ఎవరో ఒకళ్ళు వస్తూ కూరగాయలు తెస్తారనమాట. కూరగాయలతో అయితే అసలుకి బాధే లేదు. ఎండాకాలం అంతా చేలో పండిన కూరగాయలే, మన కూరగాయలే మనం తినొచ్చు. అల్లుడు మేనకోడలు ఈరోజు మా ఇంట్లోనే ఉండమని గొడవ చేశారు. కాకపోతే మా మిల్కీకి ఇంకా స్కూల్ ఉంది కదా, పొద్దున్నే 7:30 కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. అందుకే వచ్చేసాము. మళ్ళీ అక్కడే ఉంటే ఇంక యూనిఫాము బ్యాగు అంతా మా ఇంట్లో ఉంటాయి కదా, కష్టమైపోద్ది పొద్దున్నే స్కూల్కి వెళ్ళటం మళ్ళీ లేగడని చెప్పి మా ఇంటికి మేము వచ్చేసాము. లేకపోతే ఉందామనిపించింది నాకు కూడా. ఎవ్రీ ఇయర్ అయితే బర్త్డే రోజు అమ్మ పాయసం కూడా కాస్తుంది. పాయసం అది కాసి దేవుడి దగ్గర పెడుతుంది అనమాట. టెంపుల్కి వెళ్తారు పిల్లలు. పూజ ఖచ్చితంగా చేస్తుంది, అసలు దీపారాధన చేస్తుంది ఇంట్లో. కానీ ఇయర్ తాతయ్య చనిపోయాడు కాబట్టి నానే తలకొరువు పెట్టాడు కాబట్టి పూజలు పునస్కారాలు ఏమీ లేవు 1 ఇయర్ వరకు. కాబట్టి ఇంకా అలాంటి సెక్షన్ ఏమీ లేదనమాట. లేకపోతే ఖచ్చితంగా దీపారాధన చేసి పిల్లలకి అక్షింతలు అవి వేస్తారు. అమ్మకి అట్లా ఇష్టము. గుడికి వెళ్తారు పిల్లలు, ఏదో ఒక గుడికి వెళ్తారు. ఇంకా ఈ సంవత్సరం అట్లాంటివి ఏమీ లేవు. ఇంకా బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గానే గడిచిపోయింది. తర్వాత భోజనాలు అది చేసేసాము. ఎట్లయినా అమ్మ చేస్తేనే బాగుండేది. బిర్యానీ కొనుక్కొచ్చుకున్నా కూడా మాకు అమ్మ లాస్ట్లో తీసుకురమ్మన్నాం కానీ లాస్ట్లో నువ్వు చేస్తే బాగుండేది అని చెబుతున్నాము. ఇంకా ఎప్పుడు నా చేత పని చేయించడమే మీకు ఇష్టం అంటుంది. అమ్మ బాగా చేస్తుంది ఏ వంట అయినా. అసలుకి ఈ మధ్య కొంచెం అవాయిడ్ చేస్తున్నాము, వంట అది పెట్టుకోవద్దు ఆరోగ్యం బాగోట్లేదు అని మేమే అంటాం. మళ్ళీ లాస్ట్లో బయట తిన్నాక నువ్వు వండితే బాగుంటుంది అంటాం అన్నమాట. ఫోటో సెషను. ఇంకా ఈరోజంతా ఇట్లా హ్యాపీగా గడిచిపోయిందండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో. మా మేనరుడి పుట్టినరోజు హడావిడితో. రేపు ఇంకా ఎవరి హడావిడి వాళ్ళది. ఇంకా మావి లాస్ట్లో ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాము. అమ్మ అందరికీ వడ్డిచ్చేస్తుంది. ఇంకా తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట బెల్ నొక్కండి. మేము ఏమైనా వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మ్యాగ్షామ్. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు తినేటప్పుడు నానైతే దగ్గరే కూర్చుంటాడు. వాళ్ళకి అది పెట్టు ఇది పెట్టు ఇది పెట్టు అది పెట్టు అని అమ్మని ఇసిగిస్తానే ఉంటాడు. ఆయనకి ఫస్ట్ నుండి అట్లా అలవాటు అనమాట. వాళ్ళ మనవడి దగ్గర నుండి ఒక ముక్క తీసుకొని తింటున్నాడు. ఇంకా అమ్మేమో కూర తీసుకొచ్చింది కదా,